రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. శ్రీనివాసరావు, నేను శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతును మరియు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ లో అంటే ఏపీసీఎన్ఎఫ్ లో ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా అంటే L1 మండల యాంకర్ గా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రధానంగా జీవామృతము, ఘనజీవామృతము, నీమాస్త్రము, బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రము, పుల్లటి మజ్జిగ, ఇంగువ మొదలగు వాటికి ప్రత్యామ్నాయంగా 2017 సంవత్సరం నుంచి మేము దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి విజయనగరము జిల్లాలో నేను ప్రకృతి వ్యవసాయ విస్తరణ కార్యకర్తగా పనిచేశాను. అయితే దాంట్లో భాగంగా పలుపత్ర దానం తయారు చేసామండి. దీని తయారీకి గాను కావాల్సిన పదార్థాలు మొదట ఈ నత్రజనికి ప్రత్యామ్నాయంగా మనకు కావాల్సినవి ఏంటంటే సూపర్ నేపియర్ గడ్డి, అదేవిధంగా మల్బరీ ఆకులు, వెదురు ఆకులు, రెల్లాకులు, గ్లైరిసిడి ఆకులు, ఇవి నత్రజనికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ పలుపద్రానంలో తయారు చేసేటటువంటి ఈ ప్రక్రియలోనే మనకి ఏంటంటే చీడపీడల నివారణకు గాను వేప, జిల్లేడు, సీతాఫలం, పావిలాకు, బురందోసకాయలు, నీలి పువ్వులు, అదేవిధంగా అత్తాకోడలాకులు, నేలవేము, పొగాకాళ్ళు, అదేవిధంగా వయార్భామ అంటే పార్దేనిము, తూటికాడ, గన్నేరు మరియు విష్ముష్టి ఆకులను తీసుకోవాలండి. అదేవిధంగా తెగుళ్ళ నివారణకు గాను ఆముదము, ఉమ్మెత్త, సీతాఫలము, మారేడు, బంతి ఆకులు, బంతి సమూలంగా తీసుకోవాలి. వేరు కాండము ఆకులు ఉండే విధంగా తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా కుప్పింటాకు అంటే మురిపిండాకు, పిచ్చి తులసి, సర్వి అంటే సరుడాకులు, నల్లేరు, ఈ మరియు కలబంద ఆకుల్ని తీసుకోవాలండి. వీటితో పాటుగా నువ్వుల కట్టిని కూడా తీసుకోవాలి. నువ్వుల కట్టి వల్ల పొటాషియం బాగా ఉంటుంది మొక్కలకు. కాబట్టి వీటితో పాటుగా సూక్ష్మ పోషకాల లోపాలను నివారణ చేయడానికి గాను జింకు నివారణకి చింతాకులు లేదా తవును తీసుకోవాలి. రాగి అంటే కాపర్ డెఫిషియన్సీకి రెక్టిఫై అవడానికి రాగి ఆకులు తీసుకోవాలి. అదేవిధంగా ఐరన్ కోసం మునగ, గోంగూర, తోటకూర ఆకులు తీసుకోవాలి. అదే కరివేపాకు కూడా తీసుకోవచ్చండి. అదేవిధంగా బోరానికి సంబంధించి జిల్లేడు, ఉమ్మెత్త ఆకులు తీసుకోవాలి. మ్యాంగనీస్ మరియు మెగ్నీషియం కొరకు వంగాకులు లేదా వెంపలి ఆకులు తీసుకోవాలి. సున్నము కొరకు తుత్తురుబెండను తీసుకోవాలి. అదేవిధంగా లేదా తుత్తురుబెండ, మందార తీసుకోవచ్చు. గంధం కోసం నువ్వుల తొక్కు తీసుకోవాలి. అదేవిధంగా నువ్వుల తొక్కు లేపినప్పుడు ఆవాలు లేదా ఉల్లి ఆకులు లేదా కానుక ఆకులు కూడా తీసుకోవచ్చు. అయోడిన్ కొరకు సర్వి ఆకులు, రాధామాధవ ఆకులు తీసుకోవాలి. మెర్క్యూరీ కొరకు వ్యాపారం ఆకులు తీసుకోవాలి. అదేవిధంగా పొటాష్ కొరకు నువ్వులు కట్టెలు, నువ్వు ఆకులు లేదా నువ్వుల ద్రవం తీసుకోవాలంటే మాలిబ్డినం కొరకు అన్ని రకాల పువ్వులను తీసుకోవచ్చు. వేస్ట్ పువ్వులు కూడా తీసుకోవచ్చు. వీటితో పాటుగా మనకు ఇక్కడ చీడపీడలు మరియు తెగుళ్ళ నివారణకు ఉపయోగించాలి. కాబట్టి దాంట్లో భాగంగానే మనకి చీడపీడల నివారణకి పచ్చిమిరపకాయలు 200 లీటర్ల డ్రమ్ములో ఇవన్నీ ఆకులు మనం ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క కేజీ చొప్పున తీసుకోవాలి. ఇక్కడ గాబరా పడకుండా నిదానంగా చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే అన్ని రకాల ఆకులు కూడా ఒక్కొక్క రకాన్ని 1 కేజీ చొప్పున తీసుకోవాలండి. వాటితో పాటుగా మనము పచ్చిమిర్చి 2 కేజీలు పేస్ట్ చేసి వేయాలి. అదేవిధంగా వెల్లుల్లిపాయలు 1 కేజీని పేస్ట్ చేసి వేయాలి. వీటిని వేసి మనకు తయారు చేసే విధానము ఇక్కడ ఈ పలుపత్ర ద్రావణం తయారు చేసే విధానం అనేది 3 రకాలండి. దీంట్లో ఏంటంటే ఇన్స్టెంట్ మనకు అర్జెంట్ గా కావాలి, ఇవాళ సాయంత్రం తయారు చేస్తే రేపు ఉదయంగా కావాలనుకుంటే అన్ని రకాల ఆకుల్ని మరియు పచ్చిమిరపకాయలని, ఎల్లుల్లిపాయలని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఒక్కొక్క కేజీని వీటిని పేస్ట్ చేసిన తర్వాత అన్ని రకాలని మనము 200 లీటర్ల డ్రమ్ములో వేసి దాని నిండా నీరు పోసి సవి తీసులో తిప్పాలి. ఈ రోజు రాత్రికి మరియు రేపు ఉదయం తిప్పిన తర్వాత రేపు ఉదయాన్ని వినియోగించవచ్చు. ఆ విధంగా తయారు చేసినప్పుడు వినియోగించవలసింది ఏంటంటే 4 నుంచి 5% అంటే 100 లీటర్ నీటిలో 4 లీటర్ల నుంచి 5 లీటర్లు వేసి పిచికారీ చేయాలండి.
అదే పారించేటట్లయితే డైరెక్ట్ గా 200 లీటర్లను డ్రిప్ ద్వారా కానీ లేదా పారే నీరు ద్వారా కానీ పంపించుకోవాలి. రెండో విధానం ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు ఆ డ్రమ్ములో వేసినప్పుడు దాన్ని ఉదయం నీళ్ళలో ఉంచి దాని మీద గోనపట్ట కప్పాలి. అయితే ఈ ప్రక్రియలు ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మనం సవి దిశలో తిప్పాలి. ఈ విధంగా తిప్పడం వల్ల ఒక 4-5 రోజులు తయారవుతుంది. అలాగే తయారైనటువంటి ఏదైతే మనకు ఈ పలుపత్ర ద్రావణం ఉందో ఈ పలుపత్ర ద్రావణాన్ని మనకి 5 లీటర్లని 100 లీటర్ల నీటిలో వేసి ఆ పంట తాలూకా మొక్క వయసు 30 రోజుల కంటే తక్కువ ఉన్నట్లయితే 5% వాడతాము. లేదా 30 రోజుల కంటే ఎక్కువైనప్పుడు 10%, అంటే 100 లీటర్లో 10 లీటర్లో ఈ పలుపత్ర ద్రావణాన్ని వేసి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటుగా ఇంకా మూడో విధానం ఏంటంటే మనం ఆకులను సేకరించాము, వాటిని కట్ చేయడానికి వాటికి మన టైం లేక లేదా లేబర్ దొరకని పరిస్థితిలో ఉన్నట్లయితే వీటిలన్నిటిని పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయలు మాత్రం పేస్ట్ చేసి వేస్తారు. తక్కిన ఆకులన్నీ ఆకులుగా వేసేస్తే ఒక 10-15 రోజులు తయారవుతుంది. ఆ విధంగా తయారైనప్పుడు మనము తయారైన తర్వాత వాడవలసినటువంటి మోతాదు ఏంటంటే అప్పుడు కూడా సేమ్ పరిస్థితి అండి. పంట తాలూకు వయసు 30 రోజుల కంటే తక్కువ ఉన్నప్పుడు 5 లేదా 6 లీటర్లను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలా. 30 రోజుల కంటే వయసు పెరిగినప్పుడు దీన్ని మనము 10 లీటర్లని 100 లీటర్లో నీటిలో ఈ పలుపత్ర ద్రావణం వేసి పిచికారీ చేయాలండి. కానీ ఒకటి ఇక్కడ రైతులు చాలా విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొదటిసారి కానీ రెండోసారి పేస్ట్ చేసినప్పుడు మొదటిసారి తీసి మొత్తం తీసేసిన తర్వాత 150 లీటర్లు వస్తుంది. మళ్ళీ దాంట్లో నీళ్లు పోస్తాము. అదేవిధంగా మళ్ళీ 4-5 రోజులు మురగబెడతాం. మురగబెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా మురగబెట్టే సమయంలో కాలక్రమేణా ఉదయం సాయంత్రం సరి దిశలో తిప్పాలండి. ఈ విధంగా చేయడం వల్ల రెండోసారికి తయారవుతుంది. రెండోసారి మళ్ళీ 150 లీటర్లు వస్తుంది. ఆ రెండోసారి తీసేసిన తర్వాత మళ్ళీ దాని నిండా అంటే నీరు పోయాలి. నీరు పోసినప్పుడు మూడోసారి తయారవుతుందండి. ఈ మూడోసారి తయారైనటువంటి ఏదైతే ఉందో దీన్ని మనము మళ్ళా ఈ 150 లీటర్లను కూడా తీసుకోవాలి. ఈ విధంగా 3 పద్ధతుల్లో చేసిన దానికి, అంటే పేస్ట్ చేసిన దాన్ని, చిన్న చిన్న ముక్కలు చేసిన దానికి, మరియు ఆకులుగా వేసిన దానికి కూడా 450 లీటర్లు అనేది మనకు వస్తుంది. దీన్ని మనం యావరేజ్ గా 10 లీటర్ల చొప్పున 45 ఎకరాలకు వస్తుందండి. ఈ పలుపత్ర ద్రావణం తయారీకి ఖర్చు ఎంత అవుతుందంటే 2 కేజీల పచ్చిమిరపకాయలు 50-100 రూపాయలు అయితే అదే వెల్లుల్లిపాయలు 300 రూపాయలు వేసుకుంటే 400 రూపాయలు అవుతుందండి. ఈ 400 రూపాయలకి గాను మనకు ఎంత వస్తుంది? 450 కాదు, కనీసం 400 లీటర్లుగా మీరు వేసుకుంటే ₹1కి 1 లీటర్ తయారవుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే 40 ఎకరాలని దీనివల్ల బాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సుబ్బారావు అనే సోదరుడు అడిగారు. వాళ్ళు అడిగిన దానికి నా సమాధానం ఏంటంటే, మీకు ఘనజీవంతం లేనప్పుడు కూడా ఒకసారి స్ప్రే చేశారు. ఉదాహరణకు 1వ తారీఖుని స్ప్రే చేస్తే మళ్ళీ 15వ తారీఖుని స్ప్రే చేసేటప్పుడు ఈ మధ్యకాలంలో సుమారుగా లేదు 1వ తారీఖున స్ప్రే చేసి మళ్ళా 20వ తారీఖుని స్ప్రే చేస్తే మధ్యలో 10వ తారీఖున అంటే భూమి మీదకి మీరు డ్రిప్ ద్వారా కానీ ఫ్లడ్ వాటర్ ద్వారా కానీ పంపించినట్లయితే మంచి ఫలితాలను తీసుకోవచ్చు. మేము గత సంవత్సరము విజయనగరం జిల్లా మెరకమడదాం మండలంలో గొల్లలమరవలస గ్రామంలో అక్కడ రైతు సిరువూరి కృష్ణమూర్తిరాజు గారు వారి తాలూకా 15 ఎకరాల క్షేత్రంలో మనము వరిని పండించాము. MTU 1121 అనే రకాన్ని. ఆ రకాన్ని అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారాగా VIL రైతులకు ఇచ్చారు. అప్పుడు ఈ రైతు కూడా తీసుకున్నారు. ఈయనకి ప్రకృతి వ్యవసాయ విధానంలో మనము చేయించినప్పుడు 32 బస్తాలు అంటే 82 కేజీల బస్తాలు 32 బస్తాలు వచ్చాయి. కెమికల్ ఫార్మర్స్ కి 28 నుంచి 30 బస్తాలు వచ్చాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో దమ్ముంది. దాన్ని రైతు సోదరులందరూ కూడా, రైతు దేవులందరూ కూడా దయించి అర్థం చేసుకుని దాన్ని సొమ్ము చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నట్టు మాలాంటి విస్తరణ కార్యకర్తల సేవలు తీసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని మీరు బాగా చేస్తూ మీ స్వావలంబన పెంచుకోవాలని కోరుతున్నాం. ఈ పలుపత్ర ద్రావణం అనేది అగ్రికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్ మరియు ఫ్లోరికల్చర్ అంటే వ్యవసాయము, పండ్ల తోటలు, పూల తోటలు, అదే విధంగా పట్టు పరిశ్రమకు కూడా దీన్ని వినియోగించవచ్చును. 1 లీటర్ ₹1కే మీరు తయారు చేసుకోవచ్చు. కాబట్టి రైతు దేవులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రకృతి వ్యవసాయ విస్తరణ మన ప్రభుత్వం వారు ఎలాగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి దాన్ని ముందుకు నడిపించడానికి అందరూ సహకరించడానికి మా యొక్క సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. జై హింద్, జై గోమాత, జై భూమాత. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.